కందుల కుటుంబాన్ని అప్పటికే తెరమరుగై ఉన్నారు జిల్లా రాజకీయాల్లో ఆశ్రయం ఇచ్చి 24 గంటలు వీళ్ళతో అంటిపెట్టుకొని గ్రామాలన్నీ తిరిగింది ఎవరు? దీనికి ప్రధానమైనటువంటి ఆధారం ఎక్కడుంది అని చెప్పి గుర్తించినారు. పార్థసారథి రెడ్డిని ఈ లోకం నుంచి నిష్క్రమింప చేస్తే ఈ భయం మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటుంది. మేము ఇక్కడ రాజకీయాలు నడిపేదానికి ఎలాంటి ఆటంకము ఉండదు. మా మాట ఇక్కడ సుగ్రీవాజ్ఞగా చలామణి అవుతుంది అనే ఆలోచనతో నన్ను అటెంప్ట్ చేశారు. ఏదో నా అదృష్టం బాగుండో, నా కుటుంబ అదృష్టం బాగుందో, ఆ భయంకరమైనటువంటి దాడి నుంచి నేను క్షతగాత్రుణ్ణి, శరీరం అంతా ముక్కలు కాబడి. చనిపోయాడని వదిలేసి వెళ్ళారా లేకపోతే అట్లా? లేదు, నేను నిలబడే ఉన్నాను, పోరాటం చేస్తూనే ఉన్నాను. అప్పుడు వచ్చినప్పుడు పోలీసులు వచ్చారు. ఏఎస్పీ పివి సునీల్ కుమార్ ఉన్నాడు, ఐపీఎస్ ఆఫీసర్, ఇప్పుడున్న సునీల్ కుమార్ గారు. భోజనానికని వస్తూ ఉన్నారు. రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకున్నారు. నేను తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పోయాను. అక్కడ నాకు ట్రీట్మెంట్ జరిగింది. అక్కడికి వచ్చారు, చెప్పాను నేను, రాయారెడ్డి ఉన్నాడయా సమీపంలోనే, రాయారెడ్డి మొదట అక్యూజుడు, మిగతా వాళ్ళంతా వీళ్ళంతా కూలికి వచ్చిన వాళ్ళు, ఇది చేయించింది త్రిమూర్తి త్రయంలో సభ్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, నా డైయింగ్ డిక్లరేషన్ ఇది అని వాళ్ళ మీద ఇచ్చాను.